నా భూతో నా భవిష్యత్ కేవలం 9% VAతో మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్, KPHP మెట్రో స్టేషన్, హైదరాబాద్. ఆసియా టెక్ భవిష్యత్తును తీర్చిదిద్దే కేంద్రంగా విశాఖ వేగంగా రూపాంతరం చెందుతోంది. గూగుల్ భారీ AI డేటా సెంటర్తో సాగర నగరం గ్లోబల్ మ్యాప్పై ప్రత్యేక స్థానం సంపాదించుకుంటుంది. లక్షల కోట్ల పెట్టుబడితో రూపుదిద్దుకునే ఈ ప్రాజెక్టు దేశ సాంకేతిక రంగానికి కొత్త దిశను చూపనుంది. రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ చేతుల మీదుగా శంకుస్థాపనతో విశాఖ AI గేట్వేగా కొత్త అధ్యాయం లిఖించనుంది. దిగ్గజ సంస్థ గూగుల్ విశాఖలో దాదాపు 1,35,000 కోట్ల పెట్టుబడితో 1000 మెగావాట్ల సామర్థ్యంతో హైపర్ స్కేల్ డేటా సెంటర్ నిర్మాణం చేపట్టనుంది. తర్లువాడ, అడవివరం, రాంబిల్లి ప్రాంతాల్లో విస్తారమైన స్థలంలో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. అదానీ కనెక్స్, ఎయిర్టెల్, నెక్స్ట్రా లాంటి సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి. సముద్ర గర్భ కేబుల్ కనెక్టివిటీతో అంతర్జాతీయ డేటా మార్పిడి మరింత సులభం కానుంది. ఈ ప్రాజెక్టు ద్వారా క్లౌడ్, AI సేవలు గ్లోబల్ స్థాయిలో అందుబాటులోకి వస్తాయి. సాంకేతిక రంగంలో ఏపీకి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో ఇది కీలకంగా మారనుంది. తీర ప్రాంతం భౌగోళిక అనుకూలతతో విశాఖ డేటా సిటీగా అభివృద్ధి చెందుతుంది. ఇది కేవలం మౌలిక సదుపాయాల అభివృద్ధికే పరిమితం కాకుండా పరిశ్రమల విస్తరణకు దోహదపడనుంది. ఉపాధి రంగంలో ఈ ప్రాజెక్టు గణనీయమైన మార్పులకు దారితీసే అవకాశం ఉంది. కృత్రిమ మేధ, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ ఆర్కిటెక్చర్ వంటి విభాగాల్లో విస్తృత అవకాశాలు ఏర్పడతాయి. స్థానిక యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉన్నత వేతన ఉద్యోగాలకు మార్గం సుగమం కానుంది. అనుబంధ పరిశ్రమల స్థాపనతో ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కానుంది. విద్యా సంస్థలు, పరిశోధనా కేంద్రాలు కొత్త దిశగా అడుగులు వేయనున్నాయి. AI ఆధారిత స్టార్టప్లు, సెమీ కండక్టర్ సంస్థల్ని ఆకర్షించే అవకాశం ఉంది. గ్రీన్ ఎనర్జీ వినియోగంతో డేటా సెంటర్ల నిర్వహణలో స్థిరత్వం సాధించాలనే దిశగా ప్రణాళికలు అమల్లో ఉన్నాయి. ప్రపంచ టెక్ నగరాల సరసన నిలిచే లక్ష్యంతో విశాఖ వేగంగా అడుగులు వేస్తోంది. భవిష్యత్తులో ఇది దేశ ఆర్థిక వృద్ధికి కీలక ఇంజిన్ గా నిలిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.